భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరాలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డ బోధి బెకాన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేటి యువతకు అర్థమయ్యే రీతిలో శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామిల వారి గీతా మకరందం నుండి వారి వ్యాఖ్యానాలతో కూడిన అంశాలను ధారావాహికంగా విడుదల చేయాలనే ఆలోచన రావడం జరిగింది. ఆ ఆలోచనకు పురుడు పోసే ముందు అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అన్న అంశంతో ఈ యజ్ఞానికి శ్రీకారం చుడదాం. భగవద్గీత అనేది ఆత్మ యొక్క సార్వత్రిక శాస్త్రం. ఈ కలియుగానికి ఒక గొప్ప మనోవిశ్లేషణ గ్రంథం. ఏ వైద్యుడు చేయలేని గొప్ప మానసిక వైద్యం భగవద్గీత ద్వారా సాధ్యం అవుతుంది. అందువల్ల ఇది అన్ని సమయాల్లో, ప్రదేశాలలో మరియు పరిస్థితుల్లో మొత్తం మానవాళికి వర్తించే కాలాతీతమైన జ్ఞానం. భగవద్గీత చదవడం వల్ల, దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం వల్ల సంసారం, బంధాలు, సంపాదన, కోరికలు వంటివన్నీ వదిలేస్తారని, అలాంటి వాళ్ళు దాదాపు సన్యాసి జీవితానికి దగ్గరగా వెళ్తారని కొందరు అంటుంటారు. అలాంటి వారు భగవద్గీతను చిన్నతనంలోనే చదవడం ప్రారంభిస్తే వైరాగ్యంలోకి వెళ్ళిపోయి తమ పిల్లల జీవితాల్లో సంతోషం లేకుండా పోతుందని భయపడుతూ ఉంటారు. కానీ భయం నుండి పుట్టిందే భగవద్గీత అన్నది మనందరం గుర్తించాలి. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత తాంబూలం సేవిస్తూ కులాసాగా భగవద్గీత చెప్పుకుందామా అర్జున అని చెప్పలేదు. లేదా వ్యాహ్యానికి వెళ్ళినప్పుడు తీరిక సమయంలో చెప్పలేదు. అలాగే ధర్మానికి ప్రతిరూపం అయిన ధర్మరాజుకు చెప్పలేదు. పితామహుడు భీష్ముడికి చెప్పలేదు. నీతి కోవిదుడు విదురుడికి చెప్పలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అది యుద్ధం ఇంకా సేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు. అర్జునుడి మనసు సంఘర్షణలతో క్షుభితం అయినప్పుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం అర్జునుడిని ఆవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమీ తోచడం లేదు, ఏ నిర్ణయం తీసుకునే శక్తి నాకు లేదు, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తర్వాత చెప్పాడు. నాను సోచంతి అనే పదంతో మొదలుపెట్టి మాసుచ అనే పదంతో పూర్తి చేశాడు. అంటే ఏడవవద్దు అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం. మంచి పాండవులు అయితే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేది భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకుని పూజించే గ్రంథం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనం. అందుకని విద్యార్థి దశ నుండి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. కాలేజీల్లో డిబేట్లు పెట్టాలి. ఒక పరిశోధన అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్థికి ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించదగ్గది భగవద్గీత. ప్రతివాడిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపి వెన్నుతట్టి నిలబెట్టేది, ప్రోత్సహించేది భగవద్గీత. కానీ నేడు జరుగుతుంది ఏమిటి? భగవద్గీతను ఘంటసాల గారు మృదు మధురంగా గానం చేస్తే దానిని శవాల దగ్గర, శ్మశానాలలో పెడుతున్నారు. భగవద్గీత వినబడితే చాలు ఎవరో పోయినట్లు భావాలు కలిగిస్తున్నారు. ఈ దౌర్భాగ్య స్థితి నుండి మనం బయటపడాలి. అందుకే భగవద్గీతను అందరూ చదివించాలనే యజ్ఞానికి నేడు లక్షల సంఖ్యలో ధర్మ పరిరక్షకులు విద్యా సంస్థల్లో పిల్లలకు భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి మహత్తర యజ్ఞంలో మా వంతు సాయంగా భగవద్గీత అధ్యయనం కాకపోయినా చేతిలో ఉండే మొబైల్ ద్వారా చెవిలోకి గీతాసారాన్ని పోసే ప్రక్రియకు ఈ రోజున శ్రీకారం చుడుతున్నాం. భగవద్గీత చదవడం వల్ల లేదా వినడం మూలంగా కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. భగవద్గీత మనలో అజ్ఞానాన్ని పోగొడుతుంది. భగవద్గీత చాలా మందిని ఆత్మహత్యల నుండి రక్షించింది. భగవద్గీత మన నిజమైన గుర్తింపు గురించి చెబుతుంది. భగవద్గీత చదవడం ద్వారా మానవులు దైవిక దృష్టిని అభివృద్ధి చేస్తారు. ఆ దృష్టి సహాయంతో వారు ఆ భౌతిక ప్రపంచం యొక్క వాస్తవ స్వభావాన్ని అర్థం చేసుకోగలరు. భగవద్గీత మనల్ని జీవిత మార్పిడి మరియు పరివర్తన నుండి రక్షిస్తుంది. భగవద్గీత చదవడం ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జననం, మరణం, వృద్ధాప్యం, వ్యాధి వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఇక ఆఖరిగా భగవద్గీత ద్వారా సృష్టితో మనకున్న అనుబంధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మహోన్నత భగవద్గీత గురించి మన జాతిపిత మహాత్మా గాంధీ మన సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద భావాలను కూడా తెలుసుకుందాం. మహాత్మా గాంధీ మాటల్లోనే చెప్పాలి అంటే, సంశయములు నన్ను ఆవరించినప్పుడు, సంకటములు
సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిరుత్సాహములు జనించినప్పుడు నేను భగవద్గీతను తెరిచి చూచిదును. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును. తత్ఫలితంగా మహా విపత్కర పరిస్థితి యందు కూడా నా ముఖముపై చిరునవ్వు తాండవించుచుండెను. నా జీవితం అనేక ఒడిదుడుకులతో కూడి ఉన్నను. ఘోర సంకటములను నేను అనుభవించవలసి వచ్చినను. అవి ఏవీ కూడా నా మనంబున లవలేశమైనను అశాంతిని గలుగజేయ జాలకపోవట ఏది కలదో అది అంతయు గీతా ప్రబోధం యొక్క సత్ఫలితమే అంటారు ఆయన. అందుకే జాతిపిత ఒక చేతిలో కర్ర, మరొక చేతిలో గీతతోటే మనకు దర్శనమిస్తుండేవారు. తన విజ్ఞానంతో భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు తెలియజేయడమే కాకుండా ప్రపంచ దేశాలను తన పాదాక్రాంతం చేసుకున్న స్వామి వివేకానంద మాటల్లో భగవద్గీత గురించి చెప్పాలి అంటే ఆయన చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. భగవద్గీత పూర్తిగా చదవకపోయినా దాంట్లో 2వ అధ్యాయంలో 3వ శ్లోకం ఒక్కటి చదివితే చాలు, ఆ ఒక్క శ్లోకము గీత ఎంతయు చదివిన ఫలితమును మనుషుడు పొందగలడు అంటాడు. ఏలయనినా గీత యొక్క సందేశమంతయు ఆ ఒక్క శ్లోకంలోనే ఇమిడి ఉన్నది అంటాడు స్వామి వివేకానంద. ఆ శ్లోకం ఏమిటి అంటే, క్లైభ్యం మాస్మిక మహాపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్యోత్తిష్ట పరంతపః అని. దాని అర్థం, ఓ అర్జున, అధైర్యమును భయమును పొందకుము. ఇట్టి పిరికితనము నీకు తగదు. నీచమగు నీ హృదయ దౌర్బల్యం విడనాడి లెమ్ము, కర్తవ్యమునకు గడుంగుము అంటాడు. అదే స్వామి వివేకానంద తన పాశ్చాత్య శిష్యులకు పదే పదే చెప్తుంటాడు, బీ ఫియర్లెస్, బీ ఫియర్లెస్, బీ ఫియర్లెస్. ఇటువంటి మహోన్నత భగవద్గీత దాని యొక్క సారాన్ని దీపావళి రోజు ఒక ప్రమిదితో మరొక ప్రమిదిని ముట్టించి దివ్యకాంతులు వెదజల్లినట్లే ఈ రోజు నుండి మీరు కూడా విడుదలైన ప్రతి గీతామకరణం వీడియోను వినడంతో సరిపుచ్చుకోకుండా మరికొందరికి ఆ వీడియోను ఫార్వర్డ్ చేయడం జరిగితే సులభంగా భారతీయ జీవనాడిలో అంతర్భాగమైన గీతాసారాన్ని అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రేక్షకులందరూ ఈ గీతాయజ్ఞంలో భాగస్వాములు కావాలని ప్రార్థిస్తూ మీ ఆత్మీయ డివిఎస్ రాజు రమేష్. జై భారత్ మాతాకి.